మేడారం జాతర ఏర్పాట్లు మరియు గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఇప్ప పువ్వు లడ్డు ప్రాముఖ్యత గురించి రాష్ట్ర మంత్రి సీతక్క కీలక వివరాలను వెల్లడించారు. కలెక్టర్ దివాకర్ తో కలిసి ఆమె చిలకలగట్టు ప్రాంతాన్ని పర్యవేక్షించారు. గిరిజన మ్యూజియం మరియు చిలకలగట్టు ప్రాంతాలను కలెక్టర్ తో కలిసి మంత్రి పరిశీలించారు. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాఫీగా అమ్మవార్ల దర్శనం అయ్యేలా పక్కా చర్యలు తీసుకుంటున్నామని ఆమె భరోసా ఇచ్చారు. మేడారం జాతర చరిత్రలో మొట్టమొదటిసారిగా గిరిజన ఉత్పత్తులైన ఇప్ప పువ్వుతో తయారు చేసిన లడ్డూను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్ప పువ్వు లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని, ఇందులో సహజ సిద్ధమైన పోషకాలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మకు వచ్చే భక్తులందరికీ కూడా స్వాగతం. మరి అనాదిగా మనము జంపన్న వాగులో స్నానాలు చేసి తర్వాత దేవునికి సమ్మక్కకు సారలమ్మకు గోవిందరాజు పగడిద్దరాజులకు కానుకలు చెల్లించుకోవడం అనేది మన ఆచారం, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. కొంతమంది దానికి భిన్నంగా మరి డ్రింక్ చేసి వాగులోకి వెళ్ళి స్నానాలు చేస్తారు. దయచేసి అది చాలా ప్రమాదకరము. మరి వాగు పెరుగుతూ ఉంటుంది, నీళ్లు కూడా మరి ఎక్కువ ఉన్నప్పుడు మీరు అందులో దిగి ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడక్కడ గుంతలు కూడా ఉంటాయి వాగులో, కాబట్టి అది ప్రమాదకరం. ఎవరు కూడా ముందుగా స్నానాలు చేసినాకనే దేవుణ్ణి మొక్కుకున్నాక మీరు ఏదైనా దేవుడికి కోడో మేకో లేదా మీ ప్రైవేట్ కార్యక్రమాలు ఏదున్నా స్నానాలు చేసిన తర్వాత దేవునికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత మీ కుటుంబ సమేతంగా మీరు మంచిగా భోజనాలు వండుకొని తిని ఎంజాయ్ చేయండి. కానీ తాగిన తర్వాత ఎవరు కూడా వాగులోకి దిగొద్దు, అది సరైనది కాదు. ముందస్తు స్నానాలు చేయడమే మన ఆచారము. అదేవిధంగా పిల్లల్ని కూడా ఒంటరిగా వదిలిపెట్టద్దు. వాగులో, జంపన్న వాగులో మీరు దగ్గరుండి స్నానాలు చేయండి. ఇది మంచిది, మీకు కూడా బాగుంటుంది. మీరు అందరూ కూడా సంతోషంగా దేవుణ్ణి దర్శనం చేసుకొని మరి మొక్కులు చెల్లించుకొని మీరు తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మీరు సంతోషంగా ఉండాలి. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మీ కుటుంబ సమేతంగా వచ్చే విధంగా ఉండాలనేది మా అందరి ఆలోచన. కాబట్టి ఎవరు కూడా తాగి జంపన్న వాగులోకి దిగొద్దు, పిల్లల్ని ఒంటరిగా వాగులోకి వదిలిపెట్టొద్దు. ప్రాణాపాయం ఏర్పడుతుంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ కోరుతాను. నమస్కారం సార్, నా పేరు కిషన్. నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ తాడ్వాయ్ సెర్ఫ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నాను. గౌరవ మంత్రివర్యులు చాలా ఇంట్రెస్ట్తోని, అదేవిధంగా మా సెర్ఫ్ గౌరవ CEO దివ్యా దేవరాజన్ గారు మాకు గత 2 నెలల నుండి మాకు ఆదిలాబాద్ నుండి పేరెంట్స్ని పంపించి ఇక్కడ ఉన్న ఆదివాసీ మహిళలందరికీ కూడా 2 విడతలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్ప పువ్వు లడ్డు అనేది ఇక్కడ అమ్మవార్లకు చాలా ఇష్టమైన ప్రసాదంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మహాజాతర జరగబోతుంది కాబట్టి అన్న ఆలోచనతో గత 2 నెలల నుండి కొండపర్తి గ్రామము మరియు కన్నెపల్లి గ్రామం నుండి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ గత 10-15 రోజుల నుండి ఈ జాతర ప్రాంగణంలో 10 షాప్స్ ఏర్పాటు